పనుల పునర్నిర్మాణంతో పాటు కేంద్ర సంస్థల్ని రాజధానికి రప్పించేందుకు చర్యలు ప్రారంభించింది. 2014-19 మధ్య కాలంలో భూములు కేటాయించిన కేంద్ర సంస్థలతో ఇప్పటికే సిఆర్డీఏ అధికారులు సంప్రదింపులు ప్రారంభించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో ఇలా ఎన్డీఏ సర్కార్ కొలువైందో లేదో అమరావతి పోలవరంపై ప్రత్యేక దృష్టి ప్రారంభించింది. ముఖ్యంగా అమరావతి విషయంలో ప్రతిరోజు ఎంతో కొంత డెవలప్మెంట్ ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతోంది. దీనిలో భాగంగా సిఆర్డీఏ అధికారులు ఇప్పటికే గతంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, వివిధ బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలకు కేటాయించిన స్థలాల విషయంలో వారి వైఖరిపై ఆరా తీస్తున్నారు. ఎవరైనా ఆసక్తి చూపకపోతే వారికి ఆ కేటాయింపు రద్దు చేసి అవసరమైతే వేరొకరికి ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అంతవరకు వెళ్లకుండానే వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. వారిని సంప్రదించే ప్రయత్నంలో గత 5 ఏళ్ల కాలంలో తమనెవ్వరూ సంప్రదించలేదని చెబుతున్నారు. కొందరు తమకు కేటాయించిన స్థలం చూపించాలి అని కోరుతున్నారు. ఇదిలా ఉంటే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 మధ్య 10 నుంచి 15 కేంద్ర సంస్థలకు, పలు జాతీయ బ్యాంకులకు సైతం స్థలాలు కేటాయించారు. కాగ్, ఆర్బీఐ, సిబిఐ, ఎఫ్సిఐ, సిపిడబ్ల్యూడి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్, నిఫ్ట్, ఎన్ఐడి, టూల్ డిజైన్ వంటి వాటికి స్థలాలు ఇచ్చారు. వీటితో పాటు బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలైన నాబార్డ్, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఎల్ఐసీలకు, పెట్రోకెమికల్స్ ప్రొడక్ట్స్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్, హెచ్సిఎల్, గెయిల్ వంటి వాటికి కూడా అప్పట్లో స్థలాలు ఇచ్చారు. అయితే గత 5 ఏళ్ల జగన్ పాలనలో వాటికి మౌలిక సదుపాయాలైన రహదారులు, నీరు, కరెంటు వంటి వాటిని కల్పించకపోవడంతో వారెవరూ తమ సంస్థల నిర్మాణానికి ముందుకు రాలేదు. ఇప్పుడు సిఆర్డీఏ అధికారులు వారిని సంప్రదించడంతో వారిలో కదలిక మొదలైంది. ఇదే స్పీడ్ కొనసాగితే ఇకపై అమరావతి నిర్మాణం అంచెలంచెలుగా వేగాన్ని పుంజుకోనుంది. అమరావతి మాస్టర్ ప్లాన్ చేతిలో ఉండడంతో రాజధాని అమరావతిని చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ దశల వారీగా పూర్తి చేయడానికి సమాయత్తమవుతోంది. దీనిలో భాగంగా గతంలో భూములు పొంది కార్యాలయాలు నిర్మించని సంస్థలను అప్రోచ్ అవుతోంది. తద్వారా ఓవైపు రోడ్లు వేయడం ప్రారంభిస్తూనే మరోవైపు అమరావతిలో నిర్మాణాలు స్పీడ్ అందుకునేలా చర్యలు తీసుకుంటోంది.